అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ హృదయం ముంగిట్లో. రచయిత అనిత వజ్జలా గారు. ఇక కథలోకి వెళితే, హైదరాబాదు నుండి ఢిల్లీ వెళుతున్న ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్ శరవేగంతో దూసుకుపోతోంది. అప్పుడు సమయం రాత్రి 10-11 మధ్య. కాస్త ఎక్కువ తక్కువ పిచ్చులతో వచ్చే రైలు ఇంజన్ శబ్దం తప్ప ఇంకా ఏ చప్పుడు వినిపించటం లేదు. ప్రయాణికులంతా గాఢ నిద్రలో మునిగి ఉన్నారు. ఫస్ట్ క్లాస్ కూపేలో కూర్చొని నవల చదవసాగింది సాహిత్య. కళ్ళు పుస్తకాన్నే చూస్తున్నా ఆమె ఆలోచనలు మాత్రం వాస్తవంతో సంబంధం లేకుండా ఆమె ప్రయాణిస్తున్న ఏసీ ఎక్స్ప్రెస్ కన్నా వేగంగా పరిగెత్తుతున్నాయి. చి పాడు ఆషాఢమాసం. అసలు దీన్నెవరు కనుక్కున్నారో? చిలకా గోరింకల్లా ఉండే కొత్త దంపతులు ఉసురు వాళ్ళకి తప్పకుండా తగులుతుంది. ఏందోయ్, నెల రోజులేగా, కళ్ళు మూసి తెరిచే అంతలో అయిపోతాయని ఆయన అన్నారు. కానీ పాపం ఆయన ఈ నెల రోజులు అడ్డమైన హోటళ్లలో నానా గడ్డి తిని ఎంతగా చిక్కిపోతారో ఏమో. ఎలా పోతే పోని, నాకేంటి, నే చెబితే విన్నాడా? మిమ్మల్ని విడిచి వెళ్ళలేనండి, ఆషాఢం గీషాఢం ఏం లేదండి, నేను మా పుట్టింటికి వెళ్ళను అని ఎంతగా చెప్పాను. అది కాదు సాహిత్య, మనకు కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి కదా. ఒకవేళ వాటిని ధిక్కరిస్తే రేపు ఏమైనా జరిగితే ఇందువల్లే జరిగిందని అనకుండా ఉంటుందా ఈ సమాజం? సాంప్రదాయం కోసం కాకున్నా ఈ సమాజం కోసం. గో టు హెల్ దిస్ బ్లడీ సొసైటీ, ఐ కాంట్ లివ్ వితౌట్ యూ. కనీసం నా కోసమైనా ఈ నెల రోజులు మీ పుట్టింట్లో గడిపిరా సాహిత్య అంటూ గడ్డం పట్టుకొని బ్రతిమిలాడితే ఆ పాలుగారే బుగ్గలను చూస్తూ ఒప్పుకోక తప్పిందా అనుకునేసరికి అకస్మాత్తుగా నవ్వు వచ్చింది ఆమెకు. నాకనిపిస్తుంది, నిజంగా మా ఆయన లాంటివారు ఈ లోకంలో ఉన్నారా అని. పెళ్ళై 3 నెలలే అయినా 30 సంవత్సరాలు కలిసి కాపురం చేసిన అనుభూతి కాదు. మరి 5 గంటలకు ఆఫీస్ అయిపోగానే టంచనుగా 5:30 కల్లా ఇంట్లో ఉంటారు. రాగానే స్కూల్కెళ్ళొచ్చిన చంటి పిల్లాడిలా ఒకటే అల్లరితో తెల్లారి మరల ఆఫీస్కి వెళ్ళే వరకు క్షణం కూడా వృధా చేయడు. మరి ఈ నెల రోజుల విరహాన్ని ఎలా భరించగలను? ఏ ఆడదైనా భర్త ప్రేమ తప్ప ఇంకేం కోరుకుంటుంది? నాలాంటి అదృష్టవంతులు ఈ లోకంలో ఎంతమంది ఉన్నారు అనుకునేసరికి అప్రయత్నంగా ఆమె పెదవులు విచ్చుకున్నాయి. అవును, ఏ వస్తువునైనా ఇంతే, దగ్గర లేనప్పుడే విలువ తెలిసి వస్తుందంటారు. తిరిగి వచ్చాక అడగాలి, రోజుకు ఎన్నిసార్లు పలవరించావని. ఇలా ఆమె ఆలోచనలు అంతం లేకుండా సాగుతూనే ఉన్నాయి. తనను తాను కంట్రోల్ చేసుకుంటూ పుస్తకంలో తలదూర్చింది. ఆకాశంలా నువ్వు దూరంగా ఉన్నంతసేపు సముద్రుడిలా నేను కూడా ఒంటరివాన్నే అని చదవగానే మరలా భర్త ఆలోచనలు మొదలయ్యాయి. ట్రైను చిన్న జర్క్ ఇచ్చేసరికి ఉలిక్కిపడి పక్కకు చూసింది. కిటికీ అవతలి వైపు చిమ్మ చీకటి, అక్కడక్కడ ఆకాశంలో చుక్కలు. నిశరాత్రిలో నిశ్శబ్దం పక్కుమన్నట్లు మినుక్కు మినుక్కుమంటున్నాయి. ఎక్కడో దూరంగా ఉన్న ఇళ్లల్లో లైట్లు ఎడారిలో ఎండమావుల్లా నోరూరిస్తున్నాయి. చెట్లు చీకట్లో జుట్లు విరబోసుకున్న దయ్యాల్లా నిలుచునే తిరిగి వెక్కిరిస్తూ వెనక్కు వెళ్తున్నట్లు ఉన్నాయి. నీలాకాశాన్ని నీలివర్ణ మేఘాలు క్రమ్మి నిశాచరాలకు స్వాగతం చెప్తున్నట్లు ఉంది. నిశిరాత్రిలో రైలు శబ్దం కీచురాళ్ల రోదనకు గుడ్లగూబ చేసే ప్రతిధ్వనిలా ఉంది. కిటికీలోంచి ఈదురుగాలి రివ్వుమని దూసుకొస్తూ ఆమె ముఖాన్ని తాకి ముంగురులతో పరాచికాలాడుతోంది. ఆకాశంలో ఏమూలో కారు మబ్బుల ఘర్షణలో పుట్టిన కాంతి పుంజం తలుక్కుమని పలకరిస్తూ వెనుకే భయంకరంగా గర్జించింది. ముఖం మీద ఎవరో గట్టిగా చరిచినట్లు అనిపించింది. కనుకొనుకుల్లో కొన్ని రక్తనాళాలు తెగిపోయిన ఫీలింగ్. ఆ తర్వాత నీళ్లు ఊరడం మొదలయ్యింది. అంతవరకు ఆ ఫస్ట్ క్లాస్ కూపేలో ఒక్కామెనే ఉన్నా ఏమీ అనిపించలేదు. కానీ ఆమెలో ఇప్పుడు సన్నగా వణుకు, హృదయంలో అలజడి మొదలయ్యింది. మరలా మేఘాల గర్జనలు, వాటి తాలూకు మెరుపులు, వెనువెంటనే ఉరుములు. త్వరలో వర్షం రాబోతుందన్న సూచనగా, అయినా వీటితో నాకేం సంబంధం లేదన్నట్లు సిన్సియర్ వర్కర్లా ముందుకు దూసుకుపోతున్నది ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్. సన్నని తుంపరతో మొదలైన వర్షం క్రమంగా పెద్దదయింది. కిటికీ మూసేసి ఓసారి రిస్ట్ వాచ్ వంక చూసుకుంది. సమయం 12:30.
అప్పుడు ఆమెలో మెల్లిగా టెన్షన్ బయలుదేరింది. హైదరాబాదు చేరాలంటే ఇంకా 5 గంటలు గడవాలి. నిద్రపోవడం తప్ప ఇంకో ఉపాయం లేదు అంటూ పడుకున్న కాసేపటికి మాగన్నుగా నిద్ర పట్టింది. టక్ టక్ కూపే డోర్ మీద ఎవరో కొడుతున్న శబ్దం. ఉలిక్కిపడి లేచింది సాహిత్య. కూపే డోర్ మీద మరలా శబ్దం. ఆలోచనల నుండి తేరుకొని కిటికీ తెరిచింది. బయట వర్షం కుండపోతగా కురుస్తుంది. చిమ్మ చీకటికి ధాటిగా వర్షం తోడవటం వల్ల బయటంతా అస్పష్టంగా కనిపించిందామెకు. కిటికీ మూసి సీట్లో కూర్చోబోతున్నంతలోనే మళ్ళీ కూపే డోరు దగ్గర శబ్దం. ఆమె గుండెలో డిప్ డిప్ అన్న శబ్దం. తలుపు తీయాలా వద్దా అన్న సందిగ్ధం. 1 2 టీసీని తలుపులు తెరవండి అని వినిపించింది. ఆమె మొహంలో చిన్న రిలీఫ్. తుఫాను ముందర వచ్చే ప్రశాంతతలా. ఓహ్, టికెట్ కలెక్టరా ఎవరో అనుకొని హడలి చచ్చాను అంటూ బయట సర్దుకొని తలుపులు తెరిచింది. తెరవడమే ఆలస్యం. ఏం జరుగుతుందో అర్థమయ్యే లోపే ఆమెను త్రోసుకుంటూ లోపలికి వచ్చాడు ఓ యువకుడు. చేతిలో తలతలమని మెరుస్తూ కత్తి. ఆ క్షణం ఏమి జరుగుతుందో అర్థం కాలేదామెకు. అర్థమైన మరుక్షణం మెదడంతా మొద్దుబారిపోయింది. కెవ్వుమన్న కేక గొంతు దాటి బయటకు రాలేక భయంతో వెనక్కు మళ్ళింది. గుండెలోని దుఃఖాన్ని బయటికి రాకుండా మునిపల్ల సహాయంతో క్రింది పెదవి బలవంతాన అదిమిపట్టి కళ్ళెత్తి అతని వైపు చూసింది. భయంగా 6 ఏళ్ల అమ్మాయి తన 2 కళ్ళను ఇంత చేసుకొని చందమామ పుస్తకంలో రాక్షసుణ్ణి చూసినట్లు అలాగే విస్తుబోయి చూస్తూ భయం లావాలా ఉప్పొంగి గొంతును చీల్చుకొని బయటికి వచ్చినప్పుడు కెవ్వుమని అరవబోయింది. అంతే, ఒక్క ఉదుటలో ఆమెను సమీపించి ఉష్ అన్నాడు. తన చూపుడు వ్రేలు ఆమె పెదవులపై ఉంచి మంత్రం వేసినట్లు గొంతులోని శబ్దం గొంతులోని సమాధి అయ్యింది. భయం భయంగా చూడ్డం తప్ప ఇంకేం చేయలేకపోయింది. కూర్చోమన్నట్లు సైగ చేస్తూ కూపే తలుపులు మూసి లాక్ చేశాడు. ట్రాన్స్లో ఉన్నదానిలా తన సీటు మీద కూర్చుంది. ఎదురుగా ఉన్న సీట్లో అతను కూర్చొని సూటిగా ఆమె వైపు చూస్తున్నాడు. అతను 6 అడుగుల పొడవు ఉంటాడేమో. దృఢంగా బలిష్టంగా ఉన్నాడు. జుట్టు మాటిమాటికి మొహం పైన పడుతోంది. మొహంలో ఊహకందని స్పష్టమైన క్రౌర్యం కదలాడుతుంది. బోన్లో నుంచి మొదటిసారి బయటకొచ్చిన సింహమంతా ఫెరోషియస్గా ఉన్నాడు అతను. ముఖ్యంగా అతని కండ్లు కొండ చిలువల అమాంతం మింగేసేటట్లు ఉన్నాయి. అమ్మో అంటూ గట్టిగా కళ్ళు మూసుకుంది. 2 నిమిషాల తర్వాత కళ్ళు తెరిచి బెదిరిన జింకలా తలెత్తింది. అతను దీర్ఘంగా ఏదో ఆలోచిస్తున్నాడు. అతని నోటిలో సిగరెట్టు, ఎర్రగా భయంకరంగా. తన పాలిట శత్రువులా అతని ప్రక్కనే చాకు. అప్పుడే తలెత్తి అతను కూడా ఆమె వైపు చూశాడు. అతను అలా చూసేసరికి ఆమె పై ప్రాణాలు పైనే పోయాయి. వెంటనే తలదించుకుంది. అయినా హృదయంలో ఎన్నో ఆలోచనలు. ఆ సిగరెట్తో నన్ను కాల్చుతాడా? చీర అంటు పెడతాడా? లేక జుట్టునా? ఆహా, మొదట నా ఒంటి మీది బంగారమంతా లాక్కుంటాడేమో అని అనుకుంటున్నప్పుడు అతను చేతిలోని సిగరెట్టు క్రింద వేసి బూటుకాలితో నలిపాడు కర్కశంగా, కసిగా. అతని మొహంలోని కసిని చూసిన ఆమె హృదయం పిండేసినట్లయింది. ఇతనెవరు? ఎందుకొచ్చాడు? నన్ను చంపడానికి వచ్చాడా? లేక మరో దురుద్దేశంతో వచ్చాడా? ఇతన్ని ఇంతకుముందు ఎక్కడో చూసినట్లనిపిస్తోంది. ఎక్కడ చూశాను? ఇంతకీ ఇతనెందుకొచ్చాడు? అందుకేనా? అమ్మో, లేకుంటే ఒంటరిగా ఉన్న ఆడదాన్ని, అందులోనూ అందంగా యవ్వనంలో ఉన్నదాన్ని చూస్తూ చూస్తూ వదులుకునే మంచి మనసు ఈ ప్రపంచంలో ఎంతమంది మగాళ్ళకి ఉంటుంది? ఆమె ఆలోచనలు ఆమెకు మరింత భయాన్ని కలిగించాయి. ట్రైను కాస్త వేగాన్ని పుంజుకుంది. కళ్ళు మాత్రమే త్రిప్పి రిస్టువాచి వంక చూసుకుంది. అర్ధరాత్రి 2 అవుతోంది. మనసులో దేవుణ్ణి ప్రార్థించి కళ్ళు తెరిచింది. అలా కాస్త సమయం గడిచింది. మనసులో ఎంత వద్దనుకున్నా అతని వైపు చూసింది. కర్చీపు 2 కొనలని మొహానికి సగం అడ్డంగా పెట్టుకున్నాడు. పైన 2 కళ్ళు భయంకరంగా రక్తవర్ణంలో ప్రపంచంలోని క్రౌర్యాన్నంతా కూడగట్టుకొని దేన్నో చంపేయాలి, రక్తం తాగేయాలి అన్నంత క్రూరంగా ఉన్నాయి. ఆ కర్చీఫ్తో నా మెడను గట్టిగా ఉరివేస్తాడా? అది సరిపోతుందా? మీటర్ పొడవుందిగా, సరిపోతుందేమో. మెడ చుట్టూ ముడివేసి అటూ ఇటూ లాగితే బాప్రే, ఆ పైన ఊహించుకోవడానికి కూడా ధైర్యం చాలలేదు ఆమెకు. గుండె లబ్ డబ్ బీట్సు ఆమెకు స్పష్టంగా వినిపించసాగాయి. బలవంతాన తనను తాను కంట్రోల్ చేసుకుంటూ
ఏమండి మీ మీ మీ- మీరు మిమ్మల్ని చటుక్కున కోడెత్రాచులా కూర్చున్న చోట్లోంచి లేచాడతను. ఏమో చెప్పాలనుకున్న ఆమె గొంతు అక్కడే ఆగిపోయింది. అంతే, అప్పటి వరకు కూడా కూడగట్టుకున్న ధైర్యమంతా నీరు నింపిన బెలూన్ను సూదితో పొడిచినట్లు టప్ మని పగిలిపోయినట్లయింది. లేచి ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ ఆమె వైపుకు రాసాగాడు. అతని చేతుల్లోని కత్తి ఆమె పాలిట మారణాయుధం తలుక్కున మెరవసాగింది. ఆమె హృదయంలో భయం ఉప్పెనలా ఉప్పొంగసాగింది. అయిపోయిందండి, అంతా అయిపోయింది. ఆషాఢమని నన్ను శ్మశానానికి పంపావు. 1, 2, 3 మూడే అడుగులు, 3 క్షణాలు. ఆ తర్వాత ఇతను నన్ను చంపబోతున్నాడు. లేకుంటే చెయ్యకూడనిదేదైనా చేసి చంపేస్తాడు. నేనెలాగూ బ్రతకను. ఇక నేను వెళ్ళిపోతున్నానండి. మనం సంతోషంగా ఉండటం ఆ దేవుడు కూడా భరించలేకపోతున్నాడేమో అని మనసులోనే భర్తకు వీడుకోలు చెప్పుకుంది. అప్పటికే అతను ఆమెకు చేరువగా వచ్చాడు. ఆమెకు కొన్ని అంగుళాల దూరంలో అతను. అరిచే ధైర్యం కూడా లేదు. కళ్ళు తెరుచుకోమంటే తన చావు తనే చూసుకోవలసి వస్తుందని జడుసుకొని కళ్ళు మూసుకుంది. ఎంత గట్టిగా మూసుకుందంటే ఇక జీవితంలో మళ్ళీ తెరచుకోను అన్నట్లు చివరిసారిగా దేవునిలాంటి భర్తను గుర్తు చేసుకొని కళ్ళు మూసుకుంది. కాలమానంలో అతి చిన్నదైన క్షణమే ఆమెకు అతి భారమైన యుగంలా గడవసాగింది. 1, 2, 3, 4, 5, 6 టప్ 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 10 క్షణాలు గడిచాయి. అయినా అక్కడి వాతావరణంలో మార్పు లేదు. అప్పుడు మెల్లగా కళ్ళు తెరిచిందామె. ఎదురుగా సీట్లో కూర్చొని యాపిల్ కట్ చేసుకొని ఆత్రంగా తింటున్నాడతను. క్షణకాలం అతని మీద భయం స్థానంలో జాలి కలిగింది. పాపం, ఎన్ని రోజుల నుంచి పస్తులున్నాడో అనుకుంటూ ప్రక్కకు చూసింది. ఢిల్లీ స్టేషన్లో తినమని భర్త కొనిచ్చిన యాపిల్ ఒకటి ప్రక్కనే బ్యాగులో వెక్కిరిస్తూ కనిపించింది. అతను దాన్ని తీసుకోవడానికి వస్తే తను చంపడానికి వచ్చినట్లు భయపడింది. రెప్ప వాల్చటం కూడా మర్చిపోయి అతన్నే చూడసాగింది. ఇతన్ని ఎక్కడో చూసినట్లే అనిపిస్తుంది. కానీ ఎక్కడ చూశాను? బాగా పరిచయమున్న ముఖం వలె ఉంది. ఎవరబ్బా అనుకుంటూ ఎంత తీవ్రంగా ఆలోచించి బుర్ర వేడెక్కింది. కానీ అతన్ని ఎక్కడ చూసిందో గుర్తుకు రాలేదు. ఆమె ఆలోచనలను త్రెంచుతూ కర్కశమైన గొంతుతో 5 గంటలు ఆశ్రయాన్ని ఇచ్చినందుకు థ్యాంక్స్ అంటూ ఆమె సమాధానం కోసం ఎదురు చూడకుండా తలుపు తీసుకొని వెళ్ళిపోయాడతను. అయినా ఆమెకు టెన్షన్ తగ్గలేదు. కూపే లాక్ చేసుకొని సీట్లో జారగిలబడిపోయింది. ఆ తర్వాత ఇంటికెళ్ళాక కూడా ఆమె మనసు స్థిమితపడలేదు. ప్రతిరోజు రాత్రి కలలో చంపేస్తానంటూ అతనే కనిపించేవాడు. అలా 10 రోజులు గడిచాక ప్రొద్దున్నే పేపర్ తిరగేస్తున్న ఆమె కళ్ళు ఓ చోట నిశ్చలంగా ఆగిపోయాయి. ప్రముఖ నక్సలైట్ నాయకుడు విశ్వక్రాంతి రణదేవ్ పోలీసుల ఎన్కౌంటర్లో మరణించాడు అని అతని ఫోటోతో సహా పడింది. ఆమె హృదయంలోని గరళాన్ని కడిగేసినట్లు సంతోషపడింది. మళ్ళీ ఏదో బాధ అప్రయత్నంగా. ఆ తర్వాత వారంలో అతడి నుంచి ఆమెకు లెటర్ వచ్చింది. ట్రైన్ ప్రయాణం తర్వాత రోజు రాసింది. అందులోని సారాంశం ఏమంటే, ఆ రోజు ఆమె ట్రైన్లో తన మనసులో ఊహించుకున్నదంతా తన కళ్ళకు కట్టినట్లు రాశాడు. రూపాన్ని చూసి అంత తేలిగ్గా మనుషులపై అపనమ్మకాన్ని పెంచుకోవద్దని, నక్సలైట్లు సామాన్య ప్రజలను ఏమీ చెయ్యరని రాశాడు. కాస్త ముందర ఈ ఉత్తరం అందితే ఎంత బాగుండును అనుకుంది. ఆమెపై ఆమెకు చెప్పలేనంత సిగ్గుతో పాటు అతని ఫోటోను చూడగానే ఓ కన్నీటి బొట్టు చెక్కిలి మీది నుంచి జారి ఎదలోయలో పడినప్పుడు అతని జ్ఞాపకాలు ఆమె హృదయం ముంగిట్లో సమాధి అయ్యాయి. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.